హాయ్ వ్యూవర్స్, నిన్న ఇచ్చిన వీడియో ఇది ఓకేనా. రాయచూరు దగ్గర నదిలో భర్తను తోసేసిన దానికి సంబంధించి $1 ఇచ్చారు, పైసలు రావు అండ్ ఏజ్ రెస్ట్రిక్షన్ అన్నట్టు కూడా పెడతాడు. బట్ వీడియో నీకు అలాగే ఉంచున్నాను. కానీ విషయం ఏంటంటే నిన్న ఇచ్చిన దానికి సంబంధించి మేజర్ అప్డేట్. తాతప్ప మీద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పెట్టారు కదా. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇరుక్కుంది. ఆ అమ్మాయిది వచ్చేసి యాదగిరి జిల్లాలో ఒక ప్రాంతం, ఇదంది వచ్చేసి ఈ రాయచూరు జిల్లా దగ్గర శక్తినగర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే దేవసుగురు ప్రాంతం ఇతంది. ఓకేనా. కేసు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. వీడియో అందరూ చూశారు. ఈ అమ్మాయి చూస్తే మొగుడు నదిలో పడ్డాడు, బయటకు వచ్చినప్పుడు కూడా ఫీలింగ్స్ అసలు ఏమీ లేవు. రేసు గుర్రంలో ప్రకాష్ రాజ్ ఫ్యామిలీ, శృతి హాసన్ ఫ్యామిలీ లాగా అలా ఉండిపోయింది. ఏంటమ్మా అంటే భయపడుతున్నానండి అంటే ఎక్కడ లోపల. నేను ఎటకారంగా చెప్పట్లా, నిజంగా చెప్తున్నా. అప్పటికి ఆ ఫీలింగ్స్ అసలు ఏం తెలియట్లా. దెన్ పోలీస్ స్టేషన్ కేసు వెళ్ళింది కదా. ఆ అమ్మాయి తోసిందని వీడు చెప్తున్నాడు, నేనేం చేయలేదని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. అసలు విషయం ఏంటయ్యా అంటే ఈలోపు తాతప్ప పేరెంట్స్ వచ్చారు, దెన్ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. క్రాస్ చెక్ చేస్తే పెళ్ళై నెల రోజులు అండ్ పెళ్ళైనప్పటి నుంచి కూడా ఏదో ఒక సమస్యలు. ఈ అమ్మాయిని కూడా యాదగిరి జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళ ఊరికి తీసుకెళ్ళి, అమ్మాయిల పుట్టింటికి తీసుకెళ్ళి రిటర్న్ వస్తున్నాడు. అక్కడ కూడా ఏదో ఇష్యూస్ అంట, గొడవ. లైక్ ఇంకా అవన్నీ ఇది చేసుకొని వీడితో నా లైఫ్ వద్దనుకుంటే తోసేసాను. సినిమాల ప్రభావమో సీరియల్స్ ప్రభావమో ఓటీటీలో. ఆ అమ్మాయి పేరు వచ్చేసి గెట్టమ్మ గట్టమ్మ. మన సొమ్మంగలని పేరు చెప్పే కదా, ఎవరో మార్చి చెప్పినారు, గెడ్డమ్మ అనుకుంటే పేరు. ఓకేనా. సో చూస్తుంటే మేబీ ట్రైబల్స్ ఏమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఆ పేర్లు అటువంటి పెడుతున్నారు, అంటే చిన్నపిల్లలు కూడా పిల్లలు వాళ్ళే చేస్తారు కాబట్టి. సో విషయం ఏంటి, ట్రైబల్స్ అన్నప్పుడు పాపం వాళ్ళు మంచి మనసుతో ఉంటారు. ఈ సొసైటీ అన్నప్పుడు అంత తెలియదు పాపం. మొత్తానికి ఇక వీడితో లైఫ్ మరి వద్దనుకుందా, వీడు ఇలాగ నన్ను హింస అనుకుందా. దెన్ సెల్ఫీ ఫోటో అన్నప్పుడు సెల్ఫీ కాదు అది, ఫోటో తీస్తాను అక్కడ నించోని అంది. అతను నించో ఉన్నాడు, ఫోటో తీస్తూ తోసేసింది. ఇది కదా మనం మాట్లాడుకుంది. ఇతను కూడా ఇదే కదా చెప్పాడు. ఈ మూమెంట్లోనే ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఆ అమ్మాయి తోలేదు, నువ్వే పడ్డావు, ఆ అమ్మాయి మీద కవర్ నిందలేస్తున్నావు, ఆ అమ్మాయిని ఓ రకం నువ్వు వేధిస్తున్నావు, దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ నీ మీద పెడతామని చెప్పేసి పెట్టారు. ఇమీడియట్గా బాలల సంరక్షణ అధికారులు, ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు రెండో చూస్తారు వీళ్ళు వచ్చేసి ఈ తాతప్ప ఇంటికి వెళ్ళారు. తాతప్ప ఇంటికి వెళ్ళి అసలు ఆ అమ్మాయికి డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఆ అమ్మాయి ఏజ్ ఎంత ఏంటంటే వీళ్ళు డీటెయిల్స్ ఏవో ఇచ్చారు. ఎలా రిటర్న్ ఫార్మాట్లో కాదు, జస్ట్ ఓవరాల్గా చెప్పారు. వీళ్ళు వెళ్ళి క్రాస్ చెక్ చేశారు. ఆ అమ్మాయి వయసు 15 సంవత్సరాల 8 నెలలు అంతే. 10th కూడా పాప మరి చదివిందో లేదో తెలియట్లా. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నారేంటి. అండ్ ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినట్టు అమ్మ నాన్న గురించి ఎవడు మాట్లాడతలేదు ఇక్కడ. వాళ్ళ మీద కదా ముందు కేసు పెట్టాలి. చేసుకున్నటువంటి ఈ మొగుడు మీద, ఈ మొగుడు అమ్మ నాన్న ఇప్పుడు వాళ్ళ మీద కేసు అంట, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిందంట. నేను ఇదే చెప్పేది, ఎన్నిసార్లు ఇదే చెప్తున్నా. రే నాయన, అవతల చిన్నపిల్ల, ఆ పిల్లకి ఏమీ తెలియదని అనుకుందాం, ఆ పిల్ల నేను ఇష్టపడే వచ్చింది అనుకుందాం, అయినా వద్దురా బాబు. బాంబేలోన సేమ్ ఇదే కేసు వచ్చింది ఒకటి, అప్పుడు కూడా ఇదే చెప్పాను. ఆ అమ్మాయి ఇష్టపడి అతనితో కలిసింది. ఆ అమ్మాయి వయసు వచ్చేసి 14 ఏమో, వీడి వయసు వచ్చి 24 ఏమో. మ్యూచువల్గా సెక్సువల్ కలిశారు. సేమ్ కేసు అయింది. పోక్సో కోర్టు వచ్చేసి శిక్ష వేసింది వీడికి. హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్తే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నాకు ఇష్టమే కలిశానండి అని. అంటే ఇక అప్పుడు వాడికి పోక్సో యాక్ట్ ప్రకారం వేసిన శిక్షలు ఏవైతే అవి రద్దు చేశారు. బట్ ఇంకోసారి ఇటువంటి చేద్రవని కూడా చెప్పారు. ఇప్పుడు నేను చెప్తుంది కూడా ఇక్కడ, ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకొని చెప్పేసి చెప్పలా. ఇది ఇక్కడ మెయిన్ ట్విస్ట్. దరిద్రం అనేది నెత్తి మీద ఉంది కాబట్టి నదిలో పడి బతికినా కానీ బయటపడ్డాక కూడా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏంటో తెలుసా. కాదు కూడదంతా చివరికి ఒప్పుకుంది ఈ అమ్మాయి. అవును నేనే తోసని చెప్పిందంట. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అసలు ఆయనతో లైఫ్ నా వల్ల కావట్లేదు, నాకు విసుగు వచ్చేసింది, ఏం చేయలేదు నాకు తెలియట్లేదు, అందుకే అలా తోసేసానని చెప్పిందంట. అయినా సరే ఆ అమ్మాయి మీద కేసు లేదు. ఎందుకు వేధిస్తున్నాడు, తట్టుకోలేక అలా చేసిందని అంటారా.
లేదన్నప్పుడు మరి తర్వాత ఎలా ముందుకు వెళ్తారంటే చూద్దాం. నేనైతే ఇప్పుడు మరలా చెప్తాను, గుర్తుంచుకోండి. అబ్బాయి తరఫున బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఈవెన్ ఆ అబ్బాయి కానీ అమ్మాయిల విషయంలో మీరు వేసే ప్రతి అడుగు కూడా లీగల్గా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఫార్మల్ కూడా మామూలుగా అందరికీ తెలిసి కూడా పద్ధతిగా ఉండాలి. అది తెలుసుకోండి. కొంచెం అటు ఇటు తేడదంటే బెచ్చబడేది మీకే, జైలుకి వెళ్ళేది మీరే. అండ్ ఆ అమ్మాయితో మరి ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్ళి అంటే ఆల్రెడీ అయింది కాబట్టి మీరు విడాకుల లేదు 10 సంవత్సరాల అమ్మాయికి నిండిన తర్వాత అప్పుడు ఇతని దగ్గరతో కలిపి పంపిస్తారా? లేదన్నప్పుడు మరి పెద్దల, పంచాయతీయ, పోలీసుల, కోర్టుల, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ మరలా చెప్తున్నా, మీకు తెలిసి కూడా ఎక్కడన్నా బాల్య బలగన జరుగుతూ ఉంటే వీలైతే ఆపటానికి ట్రై చేయండి. వద్దురవో మనకు లేనిపోతే తలనొప్పి అంటే ఈ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి, చైల్డ్ డెవలప్మెంట్స్ వాళ్ళు ఉంటారు, బాలల హక్కుల వాళ్ళకి చెప్పేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే అబోసబం తెలియని పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళ జీవితం నాశనం చేయడం కాకపోతే ఏంటి? ఒకప్పుడు 14-15 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, మగపిల్లలు అంటే 10-18 సంవత్సరాలు, ఆడపిల్లలు అయితే 14-15 సంవత్సరాలు రాగానే బాగా తెలివిగా ఉండేవారు. ఇప్పుడు ఆడపిల్లలకి 25 సంవత్సరాలు వచ్చినా సరే అంత తెలివి ఉండటం లేదు. ఎందుకు? సరిగ్గా బుక్ రీడింగ్ లేదు, పేపర్ చదవరు, ఇంటి పనులు సరిగ్గా చేయరు. ఎవరైతే పేపర్ చదవటం, బుక్స్ చదవటం, అన్ని విషయాల మీద అవగాహన ఉండటం, లోజ్ఞానం తెలుసుకోవటం ఉన్నారో వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటున్నారు. 90% ఈ జనరేషన్ వాళ్ళు ఆఫ్టర్ 2000 బర్న్ చాలా వరకు నేను చూస్తూ ఉన్నాను కదా. ఎందుకు వీళ్ళు మోసపోతున్నారు, ఎందుకు వీళ్ళు లైంగిక వేధింపులకు గురవుతున్నారు, ఎందుకు అత్యాచారాలకు గురవుతున్నారు వీళ్ళంటే అవసరాలు ఏ చెప్తే నమ్మేస్తున్నారు పాపం వీళ్ళకి తెలియటం వల్ల. సో దయచేసి ఇప్పటికైనా మీ పిల్లలని బుక్స్ చదివేలాగా, డైలీ పేపర్ చదివేలాగా, సొసైటీలో ఏం జరుగుతుంది, లోకల్ ఏం జరుగుతుంది అండ్ వాళ్ళతో మంచి ఫ్రెండ్స్గా ఉండండి. వాళ్ళు మీకు అన్నీ చెప్పేలాగా ఉండండి. ఓకేనా? ఈ అమ్మాయి విషయంలో అయితే మాత్రం అడ్డంగా తాతప్ప ఫ్యామిలీ బలైపోయారు.